హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ మిషన్ రిపేరింగ్ గురించి ఎలా రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ మనకి వీల్స్ అనేది ఫాస్ట్గా తిరుగుతుంది, కానీ ఇక్కడ మనకి క్లాత్ అనేది ఇలా గుంజినా కూడా ఫాస్ట్గా రావడం లేదు. చూసారు కదా, మనకి ఇలా ఎందుకు వస్తుంది, ఈ క్లాత్ అనేది ఫాస్ట్గా రాకుండా మెల్లిగా ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి కొన్నిసార్లు ఈ మిషన్ అనేది దారం ఇరుక్కుపోవడం వలన ఇలా జరుగుతుంది. అది ఎక్కడ ఇరుక్కుంటుందో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ సైడ్కి ఉన్న మనకి ఈ తాడుని తీసేయాలి. అలాగే ఈ మిషన్ దారంని తీసేసి మిషన్ని ఈ విధంగా తీసి రివర్స్ కొంచెం సైడ్కి ఈ విధంగా పెట్టుకోండి. దానిపైననే మిషన్ పైననే ఈ విధంగా మనం అడ్డంగా పెట్టేసిన తర్వాత మనకి కింద దారం పెట్టేది ఉంటుంది కదా, బార్బిన్ అనేది. బావిన్ పెట్టేట దగ్గర మనకి దారం అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇప్పుడైతే దీనిని తీస్తున్నాను చూడండి. ఇక్కడ నేను దారం పెట్టే దగ్గర, బావిన్ పెట్టే దగ్గర దీంట్లోనే మనకి దారం అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది. దారం కానీ లేదా ఏదైనా సన్నటి దుమ్ము కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా మనకి ఈ దారం ఊకే తెగిపోవడం కానీ లేకపోతే గట్టిగా రావడం అనేది వీల్ అనేది ఫాస్ట్గా తిరగకుండా మెల్లిగా తిరగడం జరుగుతుంది. క్లాత్ అనేది ఫాస్ట్గా ముందుకు వెళ్ళకుండా. ఇక్కడ చూసారు కదా ఎంత దుమ్ము ఉందో. ఇక్కడైతే నేను మనం బ్రష్ చేసుకుంటాం కదా, ఒక పాత బ్రష్ని తీసుకొని ఈ విధంగా మనం దుమ్మునంతా కూడా దులుపుకుంటున్నాను. ఆ దుమ్మంతా కూడా మనకి బ్రష్ లోపల అంటుకొని వచ్చేస్తుంది. మనకి సందులలో కొన్నిసార్లు దులిపినా కూడా మనకి దుమ్ము అనేది పోదు. అందుకనే ఈ బ్రష్ తీసుకొని నీట్గా ఇక్కడ మనం దులుపుకుంటున్నాము, ఎక్కడ కూడా మనకి దుమ్ము అనేది లేకుండా. చూడండి, ఇక్కడ సందులో కూడా ఎంత దుమ్ము ఉందో. ఈ విధంగా అయితే నేను బ్రష్తో మొత్తం క్లీన్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బ్రష్లో ఎంత దుమ్ము ఉంది అనేది లోపలనే ఉండిపోతుంది. కొన్నిసార్లు బ్రష్ని దులిపి మళ్ళీ ఈ విధంగా మనం ఈ దుమ్మునైతే తీసుకుంటున్నాము. మనకి దుమ్ము ఎక్కువ సార్లు మనకి ఎంత దులుపుకున్నా కూడా మనకి పడుతూనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్రష్తో మొత్తం దుమ్మునంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఏదైనా ఒక క్లాత్ని రెండు చేతులతో ఈ విధంగా మనకి సందుల్లో ఈ విధంగా మెల్లిగా క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం దుమ్మునంతా క్లీన్ చేసుకుంటే మనకి దుమ్ము అనేది మంచిగా క్లీన్ అవుతుంది. ఇక్కడ మనం ఆయిల్ ఏమి వేయకూడదు. కింద వైపు ఆయిల్ వేస్తే మనకి ఆయిల్కి మనకి దుమ్మంతా కూడా అక్కడనే పేరుకుపోతుంది. జిడ్డులాగా మనకి తుడవడానికి నీట్గా రాదు. అందుకనే ఆయిల్ ఏమి వేయకూడదు ఈ ప్రాంతంలో. పైన మనకి మిషన్ పైననే ఈ విధంగా వేసుకోవాలి. నేను తర్వాత ఫిట్టింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. మనకి ఇక్కడ మనం దీనిని ఈ విధంగా మనం బార్బిన్ పెట్టుకునే సైడ్ ఇది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పైన ఈ విధంగా దుమ్మనంతా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఇది లోపల సైడ్ అనమాట. దీనిని ఫస్ట్ ఈ విధంగా మనకి స్క్రూని ఇప్పేసుకోవాలి. ఇప్పిన తర్వాత మనకి దారం కానీ లేకపోతే ఏదైనా దుమ్ము ఉన్నా కూడా మనకి లోపల ఈ మధ్యలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దీని మధ్యలో ఉంటుంది దుమ్ము అనేది. ఇక్కడ చూడండి, దీనిపైన ఏ విధంగా మనకి సన్నగా ఏ విధంగా అంటుకొని ఉందో చూడండి. ఇంత చిన్నగా ఉన్నా కూడా మనకి మిషన్ అనేది ఫాస్ట్గా తిరగదు. అలాగే క్లాత్ కూడా ముందుకు జరగదు. కొన్నిసార్లు దారం కూడా ఇరిగిపోతూ ఉంటుంది, ఊకే ఇరిగిపోతూ ఉంటుంది. అలా ఇరిగినప్పుడు ఈ విధంగా మనం మిషన్ని తీసి రిపేర్ చేసుకుంటే షాప్కి వెళ్ళే పనే ఉండదు. మనకి ఇంట్లోనే ఎంత రిపేర్ ఉన్నా సరే మనం ఇంట్లోనే ఈజీగా రిపేరింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బాబిన్ లోపలిది తీసేసిన తర్వాత దీంట్లో కూడా మనకి దుమ్ము అనేది ఉంది. ఇక్కడ చూడండి, చిన్నగా కనిపిస్తుంది కదా, నేను చేతిలో వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇవి మనకి మధ్యలో పేరుకొని ఉండడం వలన మనకి మిషన్ అనేది సరిగా రాదు. అందుకని వీటిని అప్పుడప్పుడు క్లీనింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం చిన్నగా ఈ టెస్టర్తో కూడా మనకి ఈ గ్యాప్లో కానీ సందులలో కానీ దుమ్ము అనేది ఉండిపోతూ ఉంటుంది. చూడండి, నాకు ఇంత దుమ్ము అనేది వచ్చింది నేను పైన తీస్తేనే. ఆ తర్వాత నేను టెస్టర్తో కూడా మనకి ఈ లైన్స్లలో ఉన్న దుమ్మునంతా కూడా ఈ విధంగా బ్రష్తో క్లీనింగ్ అనేది చేసుకున్నాను. మనకి లోపల సైడ్ కూడా కొంచెం దుమ్ము అనేది ఉంది. దాన్ని కూడా నీట్గా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటే మనకి రిమూవ్ అయిపోతుంది దుమ్ము అనేది. ఫస్ట్ ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకున్నాక ఆ తర్వాత మనం క్లాత్తో దీనిని నీట్గా తుడుచుకోవాలి. ఇక్కడ మీరు దీనికి ఆయిల్ ఏమీ అప్లై చేయకండి. ఆయిల్ కనుక అప్లై చేస్తే మనకి దుమ్ము అనేది నెక్స్ట్ టైం పడినప్పుడు ఆ ఆయిల్కి అక్కడనే
అంటుకొని అక్కడనే పేరుకుపోవడం ఉంటుంది కాబట్టి ఆయిల్ ఏమి అప్లై చేయకుండా నీట్గా ఈ విధంగా మనం దుమ్ముని ఫస్ట్ బ్రష్తో అలాగే తర్వాత క్లాత్తో ఈ విధంగా మనం క్లీన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పైన మెషిన్ పైన వేసేటప్పుడు దీంట్లో మనకి కొంచెమైన ఆయిల్ అనేది తగులుతుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం ఇక్కడ తుడిచేటప్పుడు వేయనవసరం లేదు. ఈ విధంగా నేను బ్రష్తో అయిపోయిన తర్వాత క్లాత్తో నీట్గా తుడుచుకున్నాను దీనిని. అలాగే మనం దీనిపైన ఫిట్టింగ్ చేసుకునే ఒక వాచర్ లాంటిది ఉంటుంది కదా మనకి రౌండ్గా సర్కిల్లా సన్నగా, దానిని కూడా శుభ్రంగా తుడుచుకోండి. ఇక్కడ మీరు పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగానే మీరు పెట్టుకోండి, నీట్గా వచ్చేస్తుంది మనకి. ఈ సూది దారం అనేది పెట్టిన తర్వాత కూడా మనకి కొన్నిసార్లు మధ్యలో ఇరుక్కుపోయినట్టు వచ్చేస్తుంది సూది. ఇది పెట్టడం కరెక్ట్గా పెట్టకపోతే ఇక్కడ నేను పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా మనం అన్నిటిని కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దుమ్ముని మొత్తం పక్కకి జరిపేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత దానికి అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మొత్తం దీనిని అన్ని వైపులా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, మూలలతో సహా. ఇక్కడ ఇది మనం బాబిన్ పెట్టుకునేది. దీనికి కూడా మనం బ్రష్తో లోపల ఉన్న దుమ్మంతా కూడా క్లీన్ అయ్యేలా ఇలా నేను బ్రష్తో రుద్దుకుంటున్నాను. ఇలా కనుక మీరు ఇంట్లోనే రిపేర్ చేసుకుంటే మనకి దారం అనేది తెగకుండా ఉంటుంది. అలాగే మనకి మిషన్ అనేది క్లాత్ ఫాస్ట్గా ముందుకు జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. వీల్ కూడా మనకి ఫాస్ట్గా తిరుగుతుంది, గట్టిగా పట్టేయకుండా. పట్టేసినప్పుడు కానీ లేదా ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ విధంగా మనం మిషన్ని కనుక ఒక్కసారి విప్పి చూసుకుంటే మనకి ప్రాబ్లం అనేది మనమే చూసుకోవచ్చు ఏది ఉన్నా కూడా. ఈ విధంగా నేను కొంచెం క్లాత్ని కూడా ఈ విధంగా లోపలికి పెట్టేసి క్లీన్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ వస్తువులన్నిటినీ కూడా క్లీన్గా చేసుకున్నాం కదా, దుమ్ము ఏమీ లేకుండా. ఆ తర్వాత మనం దీనిని ఏ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి లోపల వైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దీనిపైనకించి ఇక్కడ సన్నగా పొడుగ్గా ఉండే వాచర్ని ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల సైడ్ మనకి పెట్టేదేమో కొంచెం షార్ప్గా ఉంది, ఇటు సైడ్ ఏమో మనకి పైన వైపు పెట్టేది కొంచెం స్మూత్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న మనకి స్క్రూలు ఉన్నాయి కదా సైడ్కి, ఆ స్క్రూలు అనేవి చిన్న హోల్స్లలో ఫిట్ అయ్యే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇంకో వాచర్ని ఈ విధంగా పైనకించి పెట్టేసుకుంటున్నాను చూడండి. ఈ రెండు చిన్న చిన్న స్క్రూలు ఉన్నాయి కదా సైడ్కి, ఆ రెండు స్క్రూలకి ఈ విధంగా మనం ఆ రెండు కూడా సమానంగా వచ్చేటట్టు కింద మనకి ఇక్కడ గాడి అనేది ఉంది కదా, ఆ గాడి మధ్యలో లైన్ మధ్యలో ఈ విధంగా మనకి ఫిక్స్ అయిపోవాలి. ఈ వాచర్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకి మధ్యలో హోల్ అనేది ఉంటుంది, ఆ హోల్ అనేది ఈ కింద హోల్కి అలాగే మనకి పైన వాచర్ ఉన్న హోల్కి సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని దీంట్లో మనం స్క్రూని పెట్టేసుకొని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు పెట్టేటప్పుడు కొంచెం మెల్లిగా పెట్టేసుకోండి, ఎందుకంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను చూపించేటప్పుడు మీకు కనిపించడం కోసం ఈ విధంగా చేయి తీసినప్పుడు మనకి ఇది స్లిప్ అయిపోతూ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనం దీనిని పైన రెండు చిన్న హోల్స్లకించి వచ్చినాయి కదా మనకి స్క్రూలు అనేవి, రెండిటికి ఈ విధంగా మనకి మధ్యలో ఉండేటట్టు దీనిని పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ పెద్దగా ఉన్న స్క్రూని మధ్యలో ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనకి చిన్న రెండు స్క్రూలు ఉంటాయి కదా, అవి రెండు సైడ్లకి ఈ విధంగా వచ్చేస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, అవి చిన్నవి, ఇది మధ్యలో ఫిట్ చేసుకునేది కొంచెం పెద్దది. చేయితో కొంచెం ఫిట్ చేసుకున్నాక ఆ తర్వాత మనం టెస్టర్తో కొంచెం గట్టిగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి టైట్గా. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నీట్గా మనకి రెండు వైపులా కూడా సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ మీకు చూపించిన విధంగా పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి బాబిన్ పెట్టేది ఇటు నుంచి కదా, ఇటు నుంచి పెడితే మనకి ఇది అనేది లోపలికి వెళ్ళదు, ఇటు లోపల వైపు నుంచి ఈ విధంగా మనం దీనిని పెట్టేసుకోవాలి. ఆ బాబిన్ పెట్టేది మనకి అటువైపు ఉండే విధంగా చూసుకొని దీనిని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి లోపలికి ఫిక్స్ అయిపోతుంది. ఇది రౌండ్గా తిరుగుతుంది, మళ్ళీ తీస్తే బయటికి కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనం దీనిని పైనకించి సూది కుట్టేటప్పుడు మనకి దీని హోల్స్ మధ్యలో వచ్చేటట్టుగా చూసుకొని దీనిని సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి,
ఇది వచ్చేసి మనకి లోపల పెట్టుకున్నాం కదా, అది మనకి కొంచెం క్రాస్గా ఉంది. దానిని ఇక్కడ మనకి కింద వైపు ఉంది కదా, అది లోపలికి ఈ విధంగా ఫిక్స్ అయ్యే విధంగా, రాడ్ అనేది ఫిక్స్ అయ్యే విధంగా చూసుకొని లోపలికి సెట్ చేసుకోవాలి. 2 హోల్స్ అనేవి 2 సమానంగా వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పైనకించి మనకి సూదికి ఇది ఫిక్స్ చేసింది, లోపల బాబిన్ పెట్టేది ఫిక్స్ చేసింది అడ్డం వస్తుందా లేదా, సూదికి ఏమైనా ఇరిగే ఛాన్స్ ఉందా లేదా చూసుకోండి. ఈ విధంగా మనకి ఆ హోల్స్ మధ్యలో కరెక్ట్గా హోల్ మధ్యలో సూది అనేది పైనకి వచ్చి దారం అనేది తీసుకుంటుంది కదా, అది కరెక్ట్గా ఆ హోల్ మధ్యలోకించి కిందికి వచ్చింది సూది అనుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయినట్టు. అలా సెట్ అయిన తర్వాత మనం ఈ విధంగా మనం స్క్రూల్ని పెట్టేసుకొని ఫిట్టింగ్ అనేది చేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మనకి సూది అనేది ఆ హోల్స్ మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక్కడ ఈ సూది పైన కనిపించే సూది ఇక్కడ మనం కింద ఇందక పెట్టుకున్నాం కదా, 2 హోల్స్ మధ్యలోకించి వచ్చి దారంని తీసుకుంటుంది. ఆ విధంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ బాబిన్ని సేమ్ దారంతో సహా పెట్టేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ మిషన్ని ఒక పక్కకి ఈ విధంగా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి మిషన్ పెట్టేది ఉంది కదా, దీని లోపల మనకి చాలా డస్ట్ అనేది ఉంది, దుమ్ము కానీ లేకపోతే క్లాత్ కట్ చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ అనేవి మనకి రాలిపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఇరుక్కుపోయి లేకపోతే అతుక్కుపోయి ఉంటాయి. వాటన్నిటిని కూడా అప్పుడప్పుడు ఇలా శుభ్రం చేస్తూ ఉంటే మనకి మిషన్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది, పాడవకుండా ఉంటుంది. తొందరగా మనకి ఎప్పుడు కూడా మనకి దారం ఇరుక్కుపోవడం కానీ లేకపోతే తెగిపోవడం కానీ అలాంటివి ఏం జరగదు. ఇలా నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే మనకి ఈ విధంగా అయితే నేను ఫస్ట్ బ్రష్తో శుభ్రం చేసిన తర్వాత వేరే క్లాత్తో ఈ విధంగా అయితే నేను క్లీన్ అనేది చేసుకుంటున్నాను. దుమ్మంతా కూడా తుడుచుకుంటున్నాను. పైనకించి మిషన్లో ఆయిల్ వేసినప్పుడు కింద మనకి ఈ డబ్బాలో పడిపోతూ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ డబ్బా కనిపిస్తుంది కదా కింద, మిషన్ సపోర్ట్కి కొంచెం ఇందులో పడిపోతూ ఉంటుంది. దానిని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఎక్కువ జిడ్డు అవ్వకుండా ఉంటుంది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే. క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మనం మెల్లిగా ఈ మిషన్ బ్యాక్ సైడ్ 2 హోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ కనిపించే చిన్న 2 రాడ్లు కూడా ఆ 2 హోల్స్లో వెళ్ళేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ మిషన్ని ఫిక్స్ అనేది చేసుకోవాలి. ఇది చూసారు కదా, మిషన్ అనేది ఫిక్స్ ఏ విధంగా చేసుకున్నాను, ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ నేను మిషన్ లోపల ఆయిల్ వేసే ముందు ఇక్కడ నేను కుట్టి చూపిస్తున్నాను చూడండి. వీల్ అనేది ఫాస్ట్గా తిరుగుతుంది. ఇక్కడ మనకి క్లాత్ కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది, దారం కూడా ఎక్కువ తెగదు. మనకి ఊకి తెగినప్పుడు అనిపించింది అనుకోండి, మీరు ఈ విధంగా ఇందాక చూపించిన విధంగా మనం మిషన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఈ కుట్టడం మొత్తం అయిపోయిన తర్వాత నైట్ టైంలో ఆయిల్ వేసేసి అలాగే వదిలేసేయండి. కుట్టేటప్పుడు ఆయిల్ వేస్తే మనకి దారం తెగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ చూడండి క్లాత్ అనేది ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. క్లీన్ అంతా చేసిన తర్వాత వీల్ తిరిగినంత ఫాస్ట్గా ఇక్కడ మనకి క్లాత్ కూడా ఫాస్ట్గా ముందుకి జరిగిపోతుంది. ముందు దానికి ఇప్పుడు కుట్టిన దానికి డిఫరెంట్ చూసారు కదా, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకుంటానో చూడండి. చెప్పాను కదా, ఆయిల్ వేసేటప్పుడు మిస్టేక్స్ చేయొద్దు, నైట్ టైంలోనే వేసుకోండి. నైట్ కుట్టాం కాబట్టి నైట్కు ఆపేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా వేసేసి మనం దీనిని కనుక వదిలేస్తే ఆయిల్ అంతా కూడా మనకి లోపల మంచిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి మిషన్ లోపల అన్ని పార్ట్స్కి ఈ విధంగా కింద ఇక్కడ 2 హోల్స్లలో అలాగే ఇక్కడ ఆ తర్వాత చిన్న ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, వీటిలో కూడా వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫాస్ట్గా తొక్కండి. ఇలా తొక్కితే మనకి ఆయిల్ అనేది ఫాస్ట్గా మిషన్ లోపలికి దిగుతుంది. చూసారు కదా, వీడియో చూసిన తర్వాత మీరే అన్నీ రిపేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మెయిన్గా కొత్త వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. బయటికి వెళ్ళి రిపేర్ చేసే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది, మిషన్ అనేది పాడవకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.